ఇది గురపడెక్ సార్, మార్నింగ్ కలెక్ట్ చేసి ఉంచాను సార్. ఎండకి కొంచెం డ్రై అయింది సార్. ఇది కట్ చేసి దాంట్లో ఆవు పేడ అన్ని మిక్స్ చేశాక ఆఫ్టర్ సార్. ఇప్పుడు దీన్ని కట్ చేస్తారు. అవును సార్. కట్ చేయడానికి ఏం ఉపయోగిస్తున్నారు? మిషన్ సార్. మెషిన్ ఉందా? సార్ మెషిన్లో వేస్తారమ్మా? మిషన్లో వేసి ఇది క్రష్ అయిపోయి 2 అంగుళాలు పేడ వేస్తాం సార్. ఎక్కడికక్కడ ఒక్కొక్క ఇది ఎంత వేస్తారు, అది ఎంత వేస్తారు? పేడ 2 అంగుళాలు పేడ వేస్తాం సార్. పైన వేస్తారా ఒకటేసారి? కింద బేస్మెంట్ లో ఫస్ట్ స్టార్టింగ్ పేడ వేస్తాం 2 అంగుళాలు, తర్వాత మళ్ళీ 8 అంగుళాలు గుర్రపడెక్క వేస్తాం సార్. తర్వాత ఏం చేస్తామంటే పేడ నీళ్ళు చల్లుతాం సార్. మళ్ళీ అదే లెక్కలో మళ్ళీ 2 అంగుళాల పేడ, 8 అంగుళాల గుర్రపడెక్క, మళ్ళీ పేడ నీళ్ళు అదే విధంగా వేసి మొత్తం ఇదంతా నింపేస్తాం సార్. నింపేశాక ఒక 15 days కి దాన్ని మళ్ళీ కలిగి తిప్పుతాం సార్. తిరగేస్తాం సార్ పారతో చేస్తారు. అది పెద్దది ఉంటుంది కదా సార్, దాంతో తిరగవేస్తాం సార్. మగవాళ్ళని కాకేసి పని వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళతో తిరగేసాక అది మళ్ళీ 15 days దాకా మళ్ళీ కాస్త తడి వాటర్ పెడతా ఉంటాం సార్. పేడ నీళ్ళు చల్లుతూ ఉంటాం సార్. ఇంకో 15 days కి రెడీ అయిపోద్ది సార్. 30 days, నెల రోజులు 30 days పడుతుంది సార్. 30 రోజులు అవుతుంది. 30 రోజులు పడుతుంది. ఇప్పుడు ఈ రెండు కలిపి ఎంత ఇది క్వాంటిటీ? 500 హాఫ్ టన్ సార్. అర్ధ టన్ ఇది, అది ఒక అర్ధ టన్. రెండు కలిపి సార్, రెండు కలిపి అర్ధ టన్. ఒక టన్ వేస్తే మాకు 250 kgs అలా వస్తుంది సార్. మాన్యువల్ ఎరువు తయారయ్యి 30 days కి సార్. అది ఎంత మార్కెట్లో ఎంత ఉంది రేటు? ఫర్ కేజీ దానికి కూడా 8 నుంచి 10 సార్. 10 రూపాయలు. ఇప్పుడు మీకు ఎకనామిక్స్ వర్కౌట్ చేశారా? ఎంత ఖర్చు అవుతుంది, లేబర్ గానీ ఈ ప్రాసెస్ గానీ ఎంత అవుతుంది? మాకు అంటే 14 క్వింటాలు గుర్రపడెక్క ఇస్తే సార్ మాకు ఎంత అవుతుందంటే 2,80,000 దగ్గర ఖర్చు అవుతుంది సార్. మాకు దాన్ని అన్ని మార్కెట్ చేసి అన్ని వచ్చేటానికి 4 లక్షలు ఆదాయం మాకు మిగులుతుంది సార్. 2,80,000, 10 లక్షలు, ఇంచుమించు 6 లక్షలు, 8 లక్షలు అలా వస్తుంది సార్. అంటే ఇది బాగా ఫామ్ అయ్యి పురుగు పట్టడం బాగుంది అనుకోండి సార్, 10 రూపాయలకి వెళ్తుంది సార్. లేదంటే 8 రూపాయలు, కొంచెం రేట్ తగ్గుతుంది సార్. అది అంటే మీరు చేసేదాన్ని బట్టి ఉంటుంది. గుర్రపడెక్క ఒకటే క్వాలిటీ, కాబట్టి మీరు దాన్ని చేసే ప్రాసెస్ పర్ఫెక్ట్ గా సీజన్ బట్టి కూడా సార్ ఇంకొంచెం కరెక్ట్ గా వస్తుంది, దిగుబడి బాగా వస్తుంది, క్వాలిటీ వస్తుంది. అవును సార్. ఇప్పుడు ఎంతమంది పని చేస్తారమ్మా మీ సొసైటీ? ఇక్కడ 5గురు అవన్నీ ఒక టీం కింద జాయిన్ అయ్యాం సార్. మాకు మున్సిపాలిటీ కమిషనర్ గారి దగ్గర నుంచి, కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా మాకు సపోర్ట్ ఉంది సార్. వాళ్ళు ప్లేస్ సార్, మిషనరీ ప్లేస్ గుర్రపడెక్క వాళ్ళు ఇస్తే మేము మ్యాన్ పవర్ ని మేము పెట్టుకుంటున్నాం సార్. మేము ఒక 5గురు ఒక టీం కింద ఫామ్ అయ్యి మేము కొత్తగా చేశారమ్మా మీరు? కొత్తగా స్టార్ట్ చేశాం. మీ పక్కన కొత్తగా చేశారు. ఓకే. మేము అక్కడ వెళ్ళి చూసాం సార్ అసలు ఎలా చేయాలన్నది. మాకు ఇక్కడ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్స్ జరుగుతాయి సార్. ప్రతి 3వ శనివారంలోని మాకు అలా ట్రైనింగ్ ఇలా చేసుకోండి అమ్మని చెప్పేసి కమిషనర్ గారు బాగా వాడికి వచ్చి ర్యాలీ చేయడం అయ్యి చెప్పారు కాబట్టి మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారు సార్. ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి మళ్ళీ వస్తుంది? ఇప్పుడు తీసేస్తే 20 రోజులకి మళ్ళీ ఫామ్ అయిపోద్ది సార్. మళ్ళీ అక్కడ కూడా ఆల్టర్నేటివ్ గా ఇంకోటి కూడా ఉంది సార్, దారారం మడుగని. ఆ మడుగు అదే ఎక్కడ ఉంటే అక్కడ తీసుకొస్తారు, అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొస్తారు, అక్కడ కూడా చేయొచ్చు కావాలంటే. ఇప్పుడు దీంట్లో వచ్చే పొడుగు కాడలు కూడా సార్ ఇప్పుడు మాకు బాగా పొడుగు వచ్చినాయి కొంచెం స్టెమ్, దాన్ని తీసి మేము అది కూడా వేస్ట్ చేయకుండా వీళ్ళకి ఇస్తున్నాం సార్. వాళ్ళు అల్లికలకి ఉపయోగించుకుంటారు. అల్లికల కోసం ఆరబెట్టి అదేమ్మా. ఫైనల్ గా అది వస్తుంది సార్. దీన్ని కొంచెం జల్లించి మనకి రైతులు అడిగేదానికి కానీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలి. జల్లెడ పెడతారు, జల్లెడ పెడితే ఇలాగా పౌడర్ లాగా ఇలా చిక్కుకునేటట్టు వస్తుంది సార్. దీన్ని కూడా ఊలికలా మనకి గ్యాస్ ఎట్లా చేస్తున్నారు ఇవి? ఇది బాగా ఆరిన తర్వాత డ్రై అయిన తర్వాత మిషన్ లో వేస్తే గులికల్లా వస్తుంది సార్. ఆరబెట్టాలి సార్. కారం బాగా అది కాడ ఆరిన తర్వాత మిషన్ లో వేయడం. గుర్రపడెక్క వచ్చే ఎరువు లోపల పొటాష్ తక్కువగా ఉంది సార్. అప్పుడు మేము ఏం చేస్తున్నారంటే బనానా సాప్ లోపల పొటాష్ ఎక్కువగా ఉంది, అది కలిపి దీంతో మేము గ్రాన్యూల్స్ కింద చేసాకల్లా ఇట్ కమింగ్ యాజ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మన్యూర్ అన్నమాట, ఇంక్లూడింగ్ పొటాష్. ఓకే, కాంబినేషన్. గుర్రపడెక్క మీరు టెస్ట్ చేసినప్పుడు ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటే కరెక్ట్ చేయడానికి దాన్ని కూడా వాడితే రెండు బ్యాలెన్స్ అయ్యి ఇది అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు యూరియా, నైట్రోజన్, పొటాష్, ఆల్ దీస్ థింగ్స్ మనం వర్కౌట్ చేస్తున్నాం. అల్టిమేట్గా దాంట్లో ఉండేదంతా కూడా ఇవే ఉంటాయి, న్యూట్రిషన్. మీరు మీ లెక్కల ప్రకారం ఒక ఎకరాకి 3 బస్తాల యూరియా ఇస్తున్నారు సార్. ఇది వేయటం మూలంగా 3 బస్తాల యూరియా బదులు
2 బస్తాలే వేయచ్చు. ఉమ్, 2 బస్తాలు డిఏపి ఇస్తున్నారు, దాని బదులు హాఫ్ డిఏపిఏ వేయచ్చు. ఉమ్. అండ్ ఎన్పికే ఈజ్ నార్మల్లీ విచ్ ఇస్ కమింగ్ ఓవర్ దర్. కెమికల్ ఫెర్టిలైజర్ ఎంత కాస్ట్ ఉంటుంది, ఇది ఎంత కాస్ట్ ఉంటుంది Sir, సప్లిమెంటేషన్? let me talk with your subsidy, sir. You are giving a subsidy of 2,400 rupees for 1 bag of urea. సో ఫర్ ఇది ఒక ఎకరానికి నేను 100 కిలోలు వేస్తే 2 పంటలకు వస్తుంది. అంటే 10 ఎకరాలకి నాకు 1 టన్ను సరిపోతుంది. ఒక టన్ నేను 100 టన్నులు కనుక చేశాను అనుకోండి, మీరు 1000 ఎకరాలు అవుతుంది. 1000 ఎకరాల లోపల ప్రతి ఎకరానికి మీరు ఒక్కొక్క పంటకి 1 బస్తా యూరియా తగ్గిస్తున్నారు, 1 బస్తా డిఏపి తగ్గిస్తున్నారు. అంటే 2000 బస్తాల యూరియా, 1000 బస్తాల డిఏపి తగ్గిస్తున్నారు. కాబట్టి దట్ ఈస్ రెడ్యూసింగ్ యువర్ బర్డన్ ఆన్ ది ఎక్స్చెకర్, సార్. రండి. ఏంటమ్మా ఏం చేస్తున్నావు మనం ఇక్కడ? నమస్తే సార్, నా పేరు తండ్రి రమ్య సార్. మేము కృష్ణా జిల్లా నుంచి వచ్చాం సార్. మీరు కృష్ణా జిల్లా చూసారమ్మా? అవును సార్, మేము గొరపడెక్కతో అల్లికలు అల్లుతాం సార్. మా దగ్గర దొరికే కాలువల్లో, చెరువుల్లో దొరికే గొరపడెక్కని సేకరించి వాటిని 15 days ఆరబెడతాం సార్. ఆరబెట్టి మళ్ళీ తడిగుడ్డను తీసుకొని నీళ్ళల్లో ముంచి తడిగుడ్డతో డస్ట్ అంతా తుడుస్తాం సార్. తుడిచి మళ్ళీ నీట్గా కట్ చేసుకుని మేము అల్లికలు అల్లుతాం సార్. ఒకవేళ మేము మ్యాట్స్, యోగా మ్యాట్స్, పిల్లోస్, కవర్స్ కావాలంటే మేము మిషన్ అనేది ఉపయోగిస్తాం సార్. ఈ మిషన్ ఉపయోగిస్తాం సార్. మా దగ్గర కరెంట్ మిషన్ కూడా ఉంది సార్. కరెంట్ మిషన్తో కూడా వేస్తాం సార్. దాన్ని 2 times చేసుకోవాలి సార్. దీనిలో దానికి అవసరం మేరకు చేసుకుంటారు. అవును సార్. ఇలా పాదం వేసి ఇలా అల్లుతాం సార్. ఓకే. ఇలా ఈ సైజ్ పీసెస్ కావాలంటే ఈ సైజు, దీనికన్నా కొంచెం లావు కావాలంటే లావు సార్. ఏవి కావాలంటే మనకి ఇచ్చే ఐటమ్ని బట్టి సార్. ఓకే. అక్కడి నుంచి మరి కలుతారు డిఫరెంట్గా. ఇలా అల్లుతాం. ఇప్పుడు ఎంతవరకు వాడుతున్నారు ఇవన్నీ ప్రజలు? చాలా ఎక్కువగానే అడుగుతున్నారు సార్. డిమాండ్ బాగుంది సార్. స్టాల్స్ పెట్టాం సార్. స్టాల్స్ దగ్గర కూడా చాలా మంది ఆర్డర్స్ వస్తున్నారు సార్. చిన్న చిన్న కంపెనీల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి సార్. హాస్పిటల్స్లో అయితే వాళ్ళు ఇవన్నీ మ్యాట్స్ కింద మ్యాట్స్ కింద సార్. ఇవి డ్రెస్సింగ్ మ్యాట్స్, యోగా మ్యాట్స్ కూడా ఉన్నాయి సార్. యోగా మ్యాట్స్ కూడా బాగా అడుగుతున్నారు సార్. పిల్లో కవర్స్ కూడా చాలా ఎక్కువ అడిగారు సార్. ఇవి అంటే రౌండ్, స్క్వేర్ 2 ఉన్నాయి సార్. కానీ దీనిలో ప్రస్తుతానికి వేస్ట్ అనేది పెట్టాం సార్. దీని నుంచి తీసింది. మామూలుగా అయితే కాటన్ పెడతాం సార్. బుట్టలు కూడా తయారు చేస్తాం. దానికి ఇలా థర్మోకోల్ మనకి ఏ సైజు కావాలో ఆ సైజు, ఎలాంటి మోడల్ కావాలంటే అలాంటి మోడల్ సార్. మనకు వచ్చిన ఆర్డర్ని బట్టి దీన్ని కట్ చేసుకుని ఇలా చేసి దానికి పెట్టి అల్లుకుంటాం సార్. అలా అల్లినవే ఇవి సార్. సపోర్ట్ అంటే దీనికి ఇలా సపోర్ట్ పెడతాం సార్. సపోర్ట్ పిన్స్ పెట్టి దీని చుట్టూ అల్లుకుంటే ఇక్కడ వరకు వచ్చేస్తాం సార్. మనకి ఎంత కావాలంటే అంత. తర్వాత లాస్ట్లో ఫినిష్ చేసి దానికి అదే ఉంటుంది. షేప్ కూడా అదే ఉంటుంది సార్. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టుకొని దాన్ని బట్టి ఇచ్చేస్తారు. ఓకే. ఇవి పెన్స్ అలా పెట్టుకోవటానికి సార్. చిన్న పిల్లలు క్యారీ చేయడానికి అని చెప్పి అలా వేస్తాం సార్. డస్ట్బిన్స్ కూడా అల్లాం సార్. ఇప్పుడు మనకు దీంట్లో ఈ ముడి పదార్థాలు, ఇది గొరపడెక్క తెప్పించుకోవడం, ప్రాసెస్ చేయడం, దాని నుంచి మీరు అల్లడం, అవును సార్, కడాను మీరు అమ్ముతున్నారు. అవును సార్. ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మీకు దీంట్లో గిట్టుబాటు అవుతుంది? ఖర్చు అయితే చాలా తక్కువ సార్ దీనికి. అంటే మనకి ముడి సరుకు దొరుకుతుంది కాబట్టి దాని మీద ఎక్కువ పెట్టట్లేదు సార్. అదేమ్మా, ఆదాయం మాత్రం బాగుంది సార్. ఇప్పుడు ఇది వచ్చి ఏ మాత్రం వస్తుందమ్మా? ఒక మనిషికి ఒక రోజు చేస్తే ఎంత వస్తుంది? 500 అలా వస్తుంది సార్. 500 రూపాయలు వస్తుంది. ఇంటి దగ్గర కూర్చొని చేసుకుంటే సార్. అంటే అల్లే కొద్దీ ఇంకా ఎక్కువ అమౌంట్ పెరుగుతుంది తప్ప, అంటే మీరు ప్రస్తుతానికి ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నాం సార్. పర్ఫెక్షన్ వస్తే, స్పీడ్ కూడా వస్తే, ఇంకా దీంట్లో కూడా కొంచెం మోడర్నైజేషన్ వస్తే, స్కిల్ అప్గ్రేడేషన్ అయితే అప్పుడు మీకు ఈజీ అవుతుంది. నైట్ ల్యాంప్స్ అన్నీ ఉన్నాయి సార్. కొంచెం ఆ టూల్స్ కూడా వచ్చాయనుకోండి. ఇప్పుడు మీరు ఇది పెట్టారు, దీనివల్ల కొంతవరకు ఉపయోగపడింది. ఇంకా ఫాస్ట్గా లేదానికి ఏమైనా ఉంటే అవి కూడా పెట్టుకుంటే అప్పుడు ఇంకొంచెం ఫాస్ట్ అవుతుంది. యోగా మ్యాట్స్కి అయితే ఒక మిషన్ ఉండేది సార్. అది మనం ఇంతవరకు చూడలేదు. అస్సాం నుంచి మేడం వాళ్ళు చూపించారు సార్. ఓకే, చేద్దాం.
గుడ్, చాలా సంతోషం అమ్మా. థ్యాంక్ యూ. నువ్వేం చదువుకున్నావమ్మా? డిగ్రీ అయిపోయింది సార్. డిగ్రీ చేసావా? నువ్వమ్మా? డిగ్రీ సార్. డిగ్రీ. నువ్వమ్మా? నేను ఇంటర్ సార్. ఎంటర్ చేశారు. గుడ్, థ్యాంక్ యూ అమ్మా.